आज बंजारा हिल स्थित नल्ला पोचम्मा मंदिर में ये भव्य देवरकोंडा बस्ती के अंदर भव्य बोनालू का आयोजन किया गया है, जिसमें हमारे रवि जी जो हर वर्ष की तरह इस वर्ष भी बहुत ही बड़ा कार्यक्रम किया है और जो इस आंगन में आगे गौशाला का प्रोग्राम भी बना रहे हैं कि यहाँ पे गौशाला 4 गायों की व्यवस्था करके उनका पालन पोषण देख के यहाँ का माहौल और भी बढ़िया बनाएंगे। धन्यवाद। ఇప్పుడు ఇక్కడ మన దేవరకొండ బస్తీలో నల్ల పోచమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. సో దానికి మాకు ఈరోజు ఇన్విటేషన్ ఇచ్చిన రవి ఇక్కడ ఉన్న వాళ్ళ బస్తీ అందరు కూడా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో వెంకటేశ్వర డివిజన్ సంబంధించిన దేవరకొండ బస్తీలో నల్లపోచమ్మ గారి బోనాల సందర్భంగా దేవరకొండ బస్తీ వాసులకు వెంకటేశ్వర డివిజన్ వాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక బోనాల పండుగ సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఈ నల్లపోచమ్మ గత 50 సంవత్సరాలుగా కొలువుదీరి ఉండి ఇక్కడి బస్తీవాసులందరినీ ఎంతో చల్లంగా చూపులు చూస్తూ వారందరినీ కాపాడుతున్నటువంటి ఈ అమ్మవారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ వారి టెంపుల్ కూడా ఏదైతే గుడికి ఎన్నో ఇబ్బందులు కలిగినటువంటి సందర్భంలో కూడా చాలామంది పెద్దలు కలిసి తర్వాత ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, మా పార్టీ వాళ్ళందరం కలిసి ఆస్కీలో, ఎందుకంటే పద్మనాభయ్య గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు, వారు కూడా ఎంతో వాళ్ళ కృషి వల్ల ఇవాళ ఈ గుడి ఇంత పెద్దగా విస్తరింపబడ్డదానికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సంవత్సరము ఈ బోనాలకు మా గొప్ప మా రవాణా సహకారంతో మాకు ఒక దాత వచ్చిండు మా పక్కకు ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించడానికి. ఆ నిర్మాణంతో పాటు అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన గోశాలను కూడా చేపిస్తున్నాడు. ఈ గోశాల వచ్చాక నాకు తెలిసి మా గుడి అభివృద్ధి బాటలో ఉండి తొందరగా మేము చాలా పెద్ద బంజారాహిల్స్లో ఒక పెద్ద గుడిగా నిర్మించుకుంటామని ఆశిస్తున్నాను. ఒక 100 సంవత్సరాల నుంచి గుడి చిన్నగా ఉండే, అప్పటికి కూడా మేము చాలా బాధపడి అందరం కష్టపడి ఈ యొక్క గుడి చింతల రామచంద్ర నాగేంద్ర అన్న ఇప్పించినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గుడి కూడా మేమందరం కలిసి పైసా కూడేసుకొని ఈ గుడి కూడా కట్టించాము ఇక్కడ మేము. ఇంకొకటి ఏంటంటే ఈ గోశాల వేస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందని నాకు కూడా ఏదో కొంచెం వచ్చి అమ్మవారు చెప్పింది ఏం చెప్పిందో కానీ ఆ గోశాల కూడా వేసేసిన తర్వాత మా గుడి కూడా మంచి డెవలప్ అయిపోతుంది, అమ్మవారి దేవాలన డెవలప్ కావాలని నా యొక్క కోరిక. మా దేవరకొండ బస్తీలో శ్రావణ మాసం బోనాలు ఇక్కడ జరుగుతాయన్న. అంతా హైదరాబాద్లో మొత్తం కూడా ఆషాఢం బోనాలు జరిగితే మా దగ్గర వచ్చేసి శ్రావణ మాసంలో ఘనంగా బోనాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. మా బస్తీలో పెద్దలు అప్పుడు అందరూ కూడా ఒక 60-70 సంవత్సరాల ముందు నుంచి కూడా పెద్దలు అందరూ కూడా శ్రావణంలో చేయడం అలా చేసుకుంటూ రావడం వల్ల మేము కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అంతా కూడా ఇప్పుడున్న కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క శ్రావణమాస బోనాలు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, శ్రీమాత్రే నమః. మన దేవరకొండ బస్తీ వారి ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారు, మన నల్లపోచమ్మ అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే దేవతగా పరిడవిల్లుతుంది. ఇక్కడ అమ్మవారికి ఎవరైతే ఈ సంవత్సరం బోనం సమర్పించి తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటారో వారికి వచ్చే సంవత్సరం బోనాల వరకు అది తప్పకుండా నెరవేరుతుందని చాలామంది ప్రజలు విశ్వసిస్తారు.